ఆశ అన్నది ఫ్యూచర్కి సంబంధించినది. అంటే ఇప్పుడు మన వద్ద లేనిది ఫ్యూచర్లో రావాలనుకోవడం. ఆశ అన్నది తప్పనిసరిగా అవసరమే. ఆశే మనల్ని జీవితంలో ముందుకు నడిపించేది. అయితే మనం ఆశిస్తున్నది నిజంగా మనకు తప్పనిసరి అవసరమా అని మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన వద్ద ఉన్న వాటిని వదిలి లేనిపోని అనవసరం విషయాల వెంట పడుతూ ఉంటాము. అవసరానికి మించి ధనం కావాలని, అవసరానికి మించి ఇతరులు మనల్ని ప్రేమించాలని, అవసరానికి మించి ఇతరులు మనల్ని గౌరవించాలని, ఇలా ఎన్నో తెలిసి తెలియక ఆశిస్తూ ఉంటాము. మనకు అవసరమైనవి సాధించడం మంచిదే, దానికోసం ఆశపడటం కూడా మంచిదే. కానీ అనవసరమైన వాటి వెంట అవసరానికి మించి పరిగెడితే చివరకు మిగిలేది జీవితంలో నిరాశే. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, వస్తువులను, ఆభరణాలను, వాళ్ళకు ఉన్న వాటిని చూసి మన లిస్టులో చేర్చుకొని అవి లేనప్పుడు, అవి దొరకనప్పుడు బాధకి గురవుతూ ఉంటాము. అలా కాక మనకు ఏమి అవసరమో, ఏమి కావాలో వాటి మీద క్లారిటీతో ఉండి ఆశించడం, దానికి ప్రయత్నం చేయడం చేస్తే అనవసరంగా మన జీవితంలోకి దూరిన బాధ ఇట్టే కరిగిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.